చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మన తండ్రి మన జీవితాలలో వెలుగును పరలోక రాజ్యం కొరకు మనం అందరినీ నిలబెట్టాలని శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యమును ఆశతో వినుటకు ప్రయాసపడతాం. సమయంలో బైబిల్ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 12వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. చాలు. దేవుడి వాక్య భాగమును మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క సందర్భమును మనము చాలాసార్లు మీరు చదివి ఉంటారు, చాలాసార్లు అది విని ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు తీతుకు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీకు అర్థం కావటానికి మీ అందరికీ చూపిస్తాను చూడండి. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 1వ అధ్యాయము 2వ వచనం. ముఖ్య ఉద్దేశం అది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చాలు. ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిత్య జీవము కొరకు మనము నిరీక్షణతో కూడిన భక్తి కలిగి ఉండాలి. అది ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం. జాగ్రత్తగా ఉంది. నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి అంటే, భక్తి ఉన్నది ఈరోజు ప్రజలకు. ఎలాంటి భక్తి ఉన్నదంటే, ఎందుకోసము భక్తిగా ఉన్నారో తెలియదు జనాలు. భక్తిగా దేనికోసం ఉన్నారో తెలియదు. ఈరోజు బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక పని చేస్తున్నారంటే, ఈ పని దేనికి చేస్తున్నారన్నప్పుడు దాని గురించి మీకు తెలిస్తే ఇష్టంతో చేస్తారు ఆ పని. అదే ఎందుకు చేస్తున్నారో తెలియకపోతే పని ఎలా చేస్తారంటే, ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు. రెండిటికి చాలా తేడా ఉంది. ఇష్టంతో చేసే పనికి చెయ్యాలి కాబట్టి చేసే పనికి చాలా తేడా ఉంది. పక్కన వాళ్ళ కోసం చేసే పనికి, నీ కోసం నువ్వు చేసే పనికి చాలా తేడా. ఈరోజు పౌలు గారు తీతుకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. తీతును క్రేతు అనేటువంటి ఒక ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాడు. ఏ ప్రాంతము? క్రేతు. ఈ క్రేతు అనేటువంటి ప్రాంతము మధ్యధరా సముద్ర తీరములో ఒక ద్వీపం. ఇది ద్వీపం అంటే చుట్టూ నీళ్లుండి మధ్యలో భూభాగం ఉన్న ద్వీపం. ఈ క్రేతు ప్రాంతంలో పౌలు గారు తీతును విడిచిపెట్టి అక్కడున్న ప్రజలకు కొన్ని హెచ్చరికైన మాటలు చెప్పి రమ్మన్నారు. అప్పుడు ఆ తీతు గారికి ఒక హెచ్చరిక రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రజలు భక్తి పరులే. బాగా ఆశతో వినాలి. ప్రజలు భక్తి పరులే. వాళ్ళ భక్తి దేనికోసం చేస్తున్నారో వాళ్ళకి తెలియని భక్తి పరులు.
భక్తిగా ఉన్నారు కాదనట్లేదు, దేనికోసం చేస్తున్నారో తెలియాల. ఈరోజు భక్తి చేసేవాడు దేనికోసం చేస్తున్నాడో తెలియదు కాబట్టి ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. అర్థమవుతుందా? ప్రార్థనకు రావాలనుకుంటారు, ఎందుకు వస్తారో వాళ్ళకి తెలియదు, అందుకే బుద్ధి పుడితే వస్తారు, లేకపోతే రాదు. వాళ్ళకి బుద్ధి పుడితే వస్తారు, లేకపోతే రారు. ఏంది రాలేదంటే వాళ్ళకి తెలియదు దాని గురించి. దాని విలువ తెలియాలి, దానిలో ఉన్న పరమార్థం తెలియాలి, దానిలో ఉన్న మాధుర్యం అని తెలియాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏమంటుందంటే రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడు అని. రుచి చూడాలి, రుచి చూడనోడికి ఎంత చెప్పినా వేస్టే. మనము కాళ్ళకు చేతులకు బంధాలు కట్టి లాక్కొనొచ్చి కూర్చోబెట్టినా వేస్టే. వాళ్ళ మీద మీరు ప్రేమను పంచుకోవటం కంటే వాళ్ళ విషయంలో మీరు చచ్చిపోవటమే మంచిది. బాగా అర్థం చేసుకో. ప్రేమను పంచుకుంటే ఏమవుతుందంట? ఆ? ఏమవుద్దమ్మా ప్రేమను పంచు? ఆ, నా వైపు చూడండి. ప్రేమను పంచుకుంటే ఏమవుతుంది వాళ్ళ మీద అంటే, భక్తి ఎందుకు చేస్తున్నారో తెలియని వాళ్ళ మీద బలవంతంగా తీసుకురావాలని మీరు ఇష్టపడుతున్న వాళ్ళ మీద ప్రేమ పెంచుకుంటే, ఆ? చెప్పండి ఏమవుతుంది? ఆ ప్రేమ మిమ్మల్ని లోకంలోనికి తెస్తుంది. ఆ ప్రేమ మిమ్మల్ని వెనుకడుగు వేపిస్తుంది. ఆ ప్రేమ మీరు కూడా పనికి మాలిన పనులు చేయటానికి పోవటానికి రెడీ. అందుకని పౌలు గారు ఒక మాట ఏమన్నారంటే, నా రక్త సంబంధులకు రోషము పుట్టించుటకై నేను వాళ్ళ నుంచి దూరం అయిపోయాను. దూరం అయిపోయాను దేనికంటే ఈ విలువ వాళ్ళకు తెలియాలి. ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి భక్తి ఎందుకు నమ్మావో నీకు తెలియాలి. నీకు తెలియక నువ్వేమి నమ్ముతావు? నీకు తెలియక నువ్వు నమ్ముతావా? అందుకే ఇక్కడ రాయబడింది, ఇదిగో నేను మీతో చెప్పేటువంటిది ఏమిటంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఉండాలి మనం. దేనికోసం మన నిరీక్షణ అంతా? దేనికోసం ఉందో? నిజంగా దానికోసమే. నిజంగా మేము నిత్య జీవము కోసం ఎదురు చూస్తున్నామనే వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నిత్య జీవం కోసం మీరు అందరూ ఉండేది అందరూ వాక్యంలోనికి బాగా మీరు లోనికి రాండి. బాగున్నారు చూడండి, నిత్య జీవం కోసం కదా. నిత్య జీవముతో నువ్వు ఎదురు చూస్తుంటే, దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతుంటే ఆశతో పని చేయాలి. ఇప్పుడు ఆశతో చేస్తున్నావా? చేయాలి కాబట్టి చేస్తున్నావా? ఆశతో చేస్తున్నావా? చేయాలి కాబట్టి చేస్తున్నావా? ఆశతో చేసేవాడు ఎలా ఉంటాడు చెప్పండి నాకు. ఇష్టంగా చేస్తాడు, ఇంకా సంతోషంతో చేస్తాడు, ఇంకా బాధ్యతతో చేస్తాడు. ఎవరిని పట్టించుకోకుండా ఇది నాది అని చేస్తాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలే సంపూర్ణంగా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంది సంపూర్ణంగా అంటే? ఏటి మీద ఉండదు వీళ్ళకి ఇంకా ఆశలు. భార్యే, భర్తే, పిల్లలే, తల్లిదండ్రులే, వీళ్ళున్నారే, వాళ్ళున్నారే, వాటి కోసమే పండగలే, పబ్బన్నాలే, పేరంటాలే, గీరంటాలే, ఇల్లు, వాకిలి, ఆస్తి, ఐశ్వర్యం ఇంకా దేని మీద ఉండదు. సంపూర్ణంగా దేవుని కోసమే పనిచేయాలి. 100కు 10 మంది కూడా ఉన్నారు. దేవుని పనిని కూడా ఎలా చేస్తారంటే, దేవుని పనిని కూడా ఎలా చేస్తారంటే బ్యాలెన్స్ గా చేస్తుంటారు. బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అంటే జాగ్రత్తగా దెబ్బ తగలకుండా. ఇద్దరు కరెక్టే, దెబ్బ తగలకుండా. అది మరో మాటలో చెప్పాలంటే దేవుని పని బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. అది ఒక లెవెల్ అంటే హై లెవెలా?
దేవుని పనిని ఎలా చేస్తారంటే నష్టము పోకుండా చేస్తారు. అంటే నేను ఏది కూడా దేవుని కోసం నష్టం చేసుకోకూడదు అనుకుంటారమ్మా. ఓకే కదా. మన దగ్గర రాలిపోయి పాడిపోయి పనికి మాలిన వాటినే దేవుడి కోసం ఖర్చు పెడతాం, కానీ సంపూర్ణంగా దేవుని కోసం కూడా ఖర్చు పెడతాం. నష్టపోకూడదు. ఒక 5,000 చేసి అనుకోండి, ఒక 20,000 చేసాం అనుకున్నాను, ఒక 50,000 చేసాను అనుకున్నాను. అంటే నష్టపోకుండా చేయాలని బ్యాలెన్స్ అంత ఎక్కడ పడుతుంది. అంత తెలివే కదా. అప్పుడు మీరు తెలివి లేదంతా. ఒక పొగాకుకు పెట్టుబడి పెట్టడానికి బ్యాలెన్స్ ఆలోచిస్తారా? ఎందుకని చెప్పాలి? ఎందుకని వస్తాయి లాభం. అంటే దేవుడి పనికి పెడితే లాభం రాదని నమ్మకం. అర్థమవుతుంది. దేవుడి పనిలో మనం ఏది చేసినా లాభం రాదు. అందుకని నిరీక్షణ లేదు వీళ్ళకి. మరి ఎందుకు వస్తున్నారంటే నలుగురితో పోతున్నాను, నేను పోతున్నాను. నిరీక్షణ, ఒక తెగింపు అనేది ఇక్కడ లేదు. అందుకని ఏమన్నాడంటే ఇదిగో ఈ నిరీక్షణ మమ్ము సిగ్గుపరచదు అన్నాడు. ఈ నిరీక్షణ మమ్మల్ని ఏం చేయదంట. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంపూర్ణంగా దేవుడి పనిలో ఉండేవాళ్ళు సంపూర్ణంగా అంటే పని బాటలు వదిలేసి ఉండమని కాదు చెప్పేది. మనస్ఫూర్తిగా దేవుడి పనిలో ఉంటాడు ఎవరైనా పూర్ణంగా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీకు అర్థం అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్త. 12వ అధ్యాయం తీసారమ్మ. 12వ అధ్యాయం 2వ వచనం జాగ్రత్త. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. ఏది మారాలక్క? మనస్సు. ఏది మారాలి? మనస్సు. మనిషి కాదు మారాల్సింది ఇక్కడ, మనస్సు. ఈ మనస్సు ఎందుకు మారాలి చెప్పండి? మనస్సు దేనికి మారాలి? మనస్సు దేనికి మారాలి? అందరూ ఆలోచిస్తారు. మనిషి మారతాడు, మనస్సు మారలా. దేనికి మారాలి మనస్సు? ఎప్పుడైనా బైబిల్లో మీరు దేవుని ఎరిగిన వాళ్ళు, నేనే చాలా రోజుల నుంచి వాక్యం కాదన్నారు, ఎప్పుడైనా ఆలోచించారా మనస్సు మారాలి? మారు మనసు, మారు మనసు, మారు మనసు. ప్రారంభం నుంచి వాక్యం చెప్తున్నారు. జాగ్రత్త కూర్చుని మారు మనసు, మారు మనసు. మనసు దేనికి మారాలి? మనస్సు అంటే మనిషి లోపల ఉన్నది మనస్సు, మనిషి బయట ఉన్నది శరీరము. మారాల్సింది మనస్సు. ఈ మనస్సులో ఏముండకూడదంట? మనస్సులో ఏముండకూడదంట? ఏయ్, మనసులో ఏముండకూడదంట? చెడుతనమా, పాతవా? ఆలోచించారు మీరు కూడా. దేవుని ఎరుగున వాళ్ళే ఆలోచించారు. మనస్సులో ఏమి ఉండకూడదు. పాత ఉండకూడదా? చెడుతనం ఉండకూడదా? లాభమును ఆశించకూడదా? ఏమన్నాడంటే మనస్సులో లోకం ఉండకూడదు. మనిషిలో లోకం, మనస్సులో అంటే పైకి లోకం ఉన్న ఇబ్బంది లేదు, మనస్సులో లోకం ఉండకూడదు. పైకి లోకం ఉందనుకో, నువ్వు పోయి కూర్చోతో అత్తతో పాదం తగ్గిస్తుంది కాదు. మనస్సులో లోకం ఉందనుకో,
పైకి మాత్రం ఇక్కడ కూర్చుంటా కానీ లోపల మాత్రం అక్కడే ఆలోచిస్తాం. మనస్సులో ఉన్నటువంటి భక్తి మనిషిని మార్చేది. మా- శరీరంలో ఉన్న భక్తి మనిషిని మార్చదు. ఏమన్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరింపకన్నాడు. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. ఏంటిది ఆ మర్యాద? ఈ లోక మర్యాద ఏంటిదమ్మా? పద్ధతులు, ఆచారాలు. లోకానికి మర్యాద. ఆలోచించండి, బైబిల్ ప్రకారం ఆలోచించండి. ఈ లోకంలో ఒక మర్యాద ఏంటిదంటే లోకములో ఉన్నదంతా ఎందుక లోకములో ఉన్నదంతా ఏంటిది? లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇది ఎక్కడ ఉన్నదంట? లోకములో ఉన్నది. ఈ లోకములో ఉన్నది ఇప్పుడు ఎక్కడ ఉన్నదంట? మనిషి మనస్సులోకి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ కాడికి వెళ్ళి నువ్వు ఎన్ని చెప్పినా వాడికి ఎక్కదు. మనస్సులో ఉంది ఏంటిది? లోకం. ఈ మనస్సు లోకం ఏం చెప్తుంది? లోకం మనుషులకి ఏం నేర్పిస్తుందమ్మా? తినుము, త్రాగుము, సుఖించుము. తినుము, త్రాగుము, సుఖించుము. అదే నేర్పిస్తుంది. ఏమి నేర్పించిందంటే లోకము మనుషులకి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇది నేర్పించింది. లోకం మనుషులకు ఏమి నేర్పించిందంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇది నేర్పించింది. ఎందుకంటే మనిషి మనస్సులో ఉన్నది లోకం. నిద్రపోకుండా జాగ్రత్త, భయంతో వినండి. మనిషి మనస్సులో ఉన్నది లోకం. ఈ లోకంలో ఉన్న కోరికలు ఏంటంటే ఏమి తినాలా, తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. కేజీ 1200 అంట. ఏడేమో ఎక్కడేమో ఒంగోలు అది జోక్యం కాదు, ఇదే బాగా ఆలోచించి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు వాళ్ళు ఎందుకు తింటారు? రూపాయి ఖర్చు పెట్టండి, చాలా ఆలోచించి 500 రూపాయలు చేస్తే బయట అర్థం కాల. ఇంకే డబ్బులు ఇప్పుడు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. తినాలి, అవునా కదా? బట్టలు 10,000 రూపాయలు కొనాలి. ఎంతంటారా? 3,000 అయినా కొనాలి, 2,000 అయినా కొనాలి, 5,000 అయినా కొనాలి, 500 అయినా కొనాలి. బట్టలు బాగానండి, తినాలి, కొనాలి. మూడోదేంటి? తాగాలి. చేయాలి, తాగాలి. బాగానండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఒక ఆయన తాగేటువంటి వాటర్ బాటిల్ అంటే 3,000 అంట. ఇదిగో బోర్లో నుంచి నీళ్ళు వచ్చాయి తాగమంటే నాకు జలుబు చేస్తుంది, నేను తాగను, ఫిల్టర్ నీళ్ళు అయితే నేను బాగా ఆలోచించు, బాగా ఆలోచించు. ఫిల్టర్ నీళ్ళే ఇవ్వమంటున్నా. తినటం కోసం ఖర్చు పెట్టడానికి ఎన్ని కడుతున్నావా? తాగటం కోసం ఖర్చు పెట్టడానికి ఎన్ని కడుతున్నావా? కట్టుకోవటం కోసం ఖర్చు పెట్టడానికి ఎన్ని కడుతున్నావా? బాగా ఆలోచించు. ఎవరైనా ఎన్ని కడుతుంటా? పరలోకం కోసం ఖర్చు పెట్టడానికి ఎవరైనా ఆలోచించాలి. బాగా 550 రూపాయలు అంటే ఇదేదో చెప్పట్లా, లోక పరిస్థితి మాట్లాడుతుంది ఇక్కడ. పరలోకము గురించిన ఆశ మనసులో లేదు. మరి ప్రార్థనకు వస్తున్నాం కదంటే ఏటి కోసం వస్తున్నారో మీకు బాగా తెలుసు, నాకంటే నాకంటే మీకే బాగా తెలుసు. నాకు అసలు తెలియదు దేనికోసం వస్తున్నారు. మీకు ఎంత బాగా తెలుసు అంటే ఒక దినమున ఉపవాస ప్రార్థనలో మోకాళ్ళ మీద కూర్చుంటే నువ్వు కోరుకునే కోరికలకు దేవుడికే భయం.
ఆలోచించు. బతుకు తెరువు కోసం 3 రోజుల నుండి చచ్చిపోయే ఈ లోకం కోసము ఎంతగా తెగిస్తున్నావు, ఎంతగా ముందడిగేస్తున్నావు. మనమేమంటాం తెలుసా? ఏందయ్యా మాకేమి దేవుడిలో ఉన్నామంటే, దేవుళ్ళో ఉన్నామని నువ్వు చెప్పుకుంటున్నావేమో, దేవుళ్ళో లేవని నేను పబ్లిక్ గా చెప్పాను. మరి చర్చికి వస్తున్నానంటే చర్చికి ఊరేని వస్తారు సరక సారు. రాత్రి కూడా మా అబ్బాయి వచ్చి పడుకున్నారు, చర్చికి ఊరేని వస్తారు ఆడ. అప్పుడప్పుడు కొంతమంది వస్తారు కదా, ఇస్తారు కూర్చొని పోతుంటారు. కూర్చోరని మీరు నెట్టాలని చూస్తుంటారు. ఎందుకు నెట్టావని అంటే వాడు మందు తాగాడు లేకపోతే కూర్చున్నాడు, వాడు మందు తాగాడు కాబట్టి మాట్లాడారు. ఇప్పుడు నీ మనసులో దేవుని కాకుండా దెయ్యం ఉంది కాబట్టి నేను నెట్టాలనుకుంటే దేవుడు ఎంతమంది నెట్టారు చెప్పండి. అందరి నుంచి ఒకళ్ళ మన ఉంటుంది మేడం. ఎందుకని అందరి మనసులో దేవుడు లేడు, దెయ్యాలు మాత్రమే ఉంది. లోకము దెయ్యం కాదు, మళ్ళీ ఇది లోకం ఉంది. లోక కోరికలు మనిషిలో చావల, లోక ఆలోచనలు మనిషిలో పోల. అందుకేమంటున్నారు తెలుసా? ఈ నిరీక్షణ మనుషులకు ఆధారమైన భక్తిని తేకుండా పోయిందక్క. పరలోకం ఉందో లేదో నీకు తెలియదు. ఈరోజు పబ్లిక్ పచ్చిగా చెప్పాలంటే ప్రార్థనలో కరెక్ట్గా లేదు. ఎందుకక్క మీరు ప్రార్థనలో లేరంటే మీకు చెబుతున్నాను, మీకు పరలోకం తెలియదు. అయ్యా మేము వచ్చేది మరి దేనికోసం? నేను చెప్తున్నాను ఇక్కడ బైబిల్ గ్రంథంలో తీతుకు పౌలు గారు ఏమైనా చెప్తారని ఏమంటున్నారు చూడండి, జాగ్రత్త. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ ఇది? దివ్యమైన సంతోషం, మన కొరకు సిద్ధమ చేయబడిన ఆ యొక్క పరలోక రాజ్యము నిమిత్తము. దానికోసం నువ్వు ఈరోజు ప్రార్థనకు రావాలమ్మా. ఓరకొస్తున్నారు అనుకుంటున్నారే మీరు ప్రార్థనకు? దానికోసం నువ్వు ప్రార్థనకు రావాలి. దానికోసం నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు అదంటే నీకు ఇష్టం ఉంటే ఏదైనా ఎనుకాడవు. ఆ పెద్దోళ్ళకి నిద్ర వస్తుంది, నీకు రావట్లేదు ఎంత? వీళ్ళు భలే నిద్రపోతున్నారు. నిత్య జీవమని కూర్చిన నిరీక్షణ, నిత్య జీవం కోసం ఎదురు చూడాలి క్రైస్తవుడిని. దేనికోసం ఎదురు చూడకూడదు. రాత్రి పగులు చాలా మంది అంటారు ఇవన్నీ వదిలిపెట్టారు. దేనికోసం వదిలిపెట్టారు మీరు? ఏదైనా ఈరోజు పని వదిలిపెట్టారు దేనికోసం? ప్రార్థన కోసం. ప్రార్థనకి ఎక్కడికి వచ్చినా ఒకటే, రాకుండా నాకు ఇదేం చెప్పేస్తాను. కూర్చున్నాడు కూర్చోకున్నాడు, ఎడొచ్చి నిద్రపోయేదాన్ని ఎడొచ్చి నిద్రపోయేదాన్ని కూర్చోకపోతే. నిజం చెప్తున్నాను, దేవుని కోసం వచ్చినోడికి ఎక్కడ భయం ఉంటుంది. మనసులో దేవుడు లేడు, పైకి మాత్రం దేవుడు. దేవుడు ఉన్నానంటానికి రుజువులు చెప్తాను. నేను చెప్తాను, ఏం కాదు లైవ్ లో చెప్తాను. నేను ఎట్టా ప్రార్థన పోవాలి కాబట్టి పొద్దు తీసేసి పక్కన నిద్రపోవటానికి ఆడికి వచ్చాను. నేను ప్రార్థన పోతున్నాను కాబట్టి నేను బంగారం నగల పొగలు వేసుకుంటే హై లెవెల్ అనుకుంటారు కాబట్టి మొత్తం ఆ బీరువాలో పెట్టుకుంటూ మొత్తం ధరించుకోలేదు. ఈ కాదు పరలోకానికి ఆటంకము. పరలోకానికి ఆటంకం ఏంది? నీ హృదయములో ఉన్న దరిద్రమైన కోరికలే. ఈ ఆలోచన ఎవరిలో లేదు ఈరోజు. పరలోకం కోసం బ్రతకాలన్న తపన పరిశుద్ధులకు తక్కువైపోయే రోజుల్లో ఉన్నాము. పరలోకం కోసం నిలబడాలన్న తపన పరిశుద్ధిలో లేదు. అందుకేమన్నాడు తెలుసా పౌలు గారు? ఏమన్నాడమ్మా? క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకున్నాను అన్నాడు. నీ జీవితం నువ్వేమి నష్టపరుచుకున్నావు? ప్రభు కోసం ఏమి నష్టపరుచుకున్నావు? నేను ఇది నష్టపరుచుకున్నానని చెప్పండి ఎవరైనా ఆలోచించండి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే మీరు అనుకుంటున్నారేమో మేమందరం ఉంటే, నేను నువ్వు మన ఊరుమన్నా చేయలేము, దేవుడు ఉంటే చేస్తాను. మనం ఊరిమి నేను ₹1 ఇవ్వాలి, నేను ఒక ₹100 ఇవ్వాలి, నేను ఒక 2000 ఇవ్వాలి, నేను ఒక 5000 10 లక్షలు ఇచ్చినా పని జరగదు. దేవుడు ఉంటే నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు పని జరుగుతుంది. దేవుడు ఉండాలి, ఇక్కడ మనం కాదు ఉండాల్సింది. మనం ఉంటే ఏం జరుగుతుంది? అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా?
ఇదిగో బాగానండి, బాగానండి అక్క, బాగా చదవండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన అది గుర్తుపెట్టుకోండి ఈరోజు. ఏంది? ఇహలోక సంబంధమైన అంటే ఈ లోకంతో సంబంధం తెచ్చుకోవాలి. ఎన్ని రోజులు తెచ్చుకుంటాం? లోకంతో సంబంధం తెచ్చుకోకపోతే ఎన్ని రోజులు తెచ్చుకుంటాం? ప్రేమ. లోకం మీద ప్రేమ కావాల. లోకముతో ఏం తెంచుకోవాలి? సంబంధము తెంచుకోవాలి. ఎందుకు తెంచుకోవాలి? ఈ లోక సంబంధం తెగిపోతే దేవునితో సంబంధం పెరుగుద్ది. దేవునితో కాదు, మీకు అర్థం కావడం చెప్తాను, పరలోకంతో సంబంధం పెరుగుద్ది. ఒక మాటలో చెప్పాలి, మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను, ఏమనుకోవచ్చు. పుట్టింటి మీద ప్రేమలు తట్టే భర్తింటి మీద ప్రేమ పెరుగుతుంది. పుట్టింటి మీద ప్రేమ ఉంటే భర్తింట్లో ఉన్న అత్తైనా మామైనా భర్త అయినా నీకు శత్రువులే. ఎప్పుడు కసిరించుకుంటావు వాళ్ళని, ఎప్పుడు చేదరించుకుంటావు, ఎప్పుడు అసహించుకుంటావు. ఎందుకంటే అక్కడ ప్రేమ చావాలి. ఈ లోక ప్రేమ చావలేదు కనుక ఆ లోకం కోసం ప్రయాసపడట్లా. ఈ లోక ప్రేమ చస్తే ఆ లోకం కోసం ప్రయాసపడతారు. అందుకే చూడండి, చాలా మంది పుట్టింటి మీద ప్రేమ చావలేదు కనుక భర్త ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పని చేయమని, నేను పని చేస్తే నాకేమవుతుంది? నువ్వు బాగుపడతావు, మీ అమ్మోళ్ళు బాగుపడతావు, నాకేమి? ఊరి కోసం నువ్వు పని చేసేది ఇది నీదనుకోవా? అంటే నువ్వు ఇది నీదనుకోకపోతే నువ్వు ప్రశాంతంగా ఆ ఇంట్లో పని చేస్తావా? అన్నం వండి పెడతావా? నాకెందుకు, నాకేం పని, మీ అందరికి నేను వండి పెట్టాలని ఏమన్నా రాసి పెట్టు. పెరుగురు కొని పెట్టాలి నువ్వైతే. కా? మీ అందరికేమో నేను వండి పెడతానని ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నాను, పెరుగురు కొని పెట్టాలన్నా. స్త్రీ పుట్టినింటి నుంచి మెట్టినింటి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నం వండి పెట్టే విషయంలో నాకేమనుకుందంటే ఏమి ఇంకా పుట్టింటిలోనే ఉన్నది అని అర్థం. నేను వదిలిపెట్టుకుంటానంటే వదిలిపెట్టుకోకపోతే నిన్ను వదిలేస్తారు, జాగ్రత్త. అర్థమవుతుందక్క? నువ్వు వదిలిపెట్టుకోలేదు అనుకో, నిన్ను వదిలేస్తాడు. ఎందుకు? మా రాత్రి అడిగిపోతాడు. ఆలోచన నిద్రపోతున్నాడు. మీరు నాకు అని కాదు, నిద్రపోతున్నాడు. నైట్ బాగా ఆలోచించాను. శుభప్రదమైన నిరీక్షణ ఉన్నదంటమ్మా, పౌలు గారు చెప్తున్నారు. సంఘముతో నువ్వు చెప్పు తీతు, ఆ సంఘములో వాళ్ళకు నిత్య జీవన గురించి నేర్పించు అని. ఈరోజు నిత్య జీవం కోసం ప్రయాసపడే వాళ్ళు లేరు. ప్రయాసపడుతున్నాను, మీకు అందరికి అర్థం కావట్లేదు. పంట పండించడానికి మనందరం తాకట్టు పెడతాం. అది నష్టం వస్తుందో లాభం వస్తుందో రెండోళ్ళ కొరకు అని తెలుసా? అది లాభమే వస్తుందని ఊరికి తెలుసు. మరి ఎందుకు తాకట్టు? ఆశ ఉంది కాబట్టి తాకట్టు పెడతారు. ఆశ లేకపోతే నేను ఎందుకు ఇస్తాను నీ పొలానికి అంటావు కదా, అంటావు నువ్వు అక్క. నాయి తీసుకోక నీ ఏమనుంటే తీసుకోమంటావు కదా. కానీ ఆశ ఈ చేత ఏ పనైనా, ఈ రోజు దేవుని పని మీద ఇక్కడ ఉన్న చాలా మందికి ఆశ లేదు కాబట్టి మాకెందుకు లేదు ఆశ అంటే మీ ఆశ ఏంటో మీకే తెలుస్తుంది. ఎంత ఆశ ఉందో మీకే తెలుస్తుంది. మీ యొక్క ఆసక్తి ఎంతో మనం నీకే తెలుస్తుంది. దేవుని పనిలో, నువ్వు చేసిన పనిలో, నువ్వు పోరాడిన పోరాటంలో, నువ్వు జరిగించిన ఈ క్రియలలో నీ ఆశ ఎంతో నీకే తెలుస్తుంది. ఎందుకయ్యా అలా అంటున్నావంటే నా ఆశ ఎంతో నాకు కూడా తెలుసు. నీ ఆశ నీకు పరలోకం కోసం చేస్తున్నాం. ఏ పని చేసినా మోకాళ్ళ మీద కూర్చొని ఈ సహోదరి అక్క కానీ అక్కోళ్ళు అరగంట తోటి ప్రార్థన చేస్తున్నారు. నేను 10 నిమిషాల ప్రార్థన చేస్తున్నాను అనుకో, చూసే వాళ్ళకి ఆ అక్క పిచ్చిది అని దాకా. కానీ నన్ను ఏమంటారు, ఎట చేసిన ప్రార్థనేగా నన్ను అనేది. నేను అనేది అంతే. కానీ ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీద 2 గంటల తోటి కూర్చొని ప్రార్థన చేస్తే చెయ్యని చేతగాని వాళ్ళు ఏమంటారు? ఏం జరిగింది వాళ్ళ కుటుంబంలో, ఏమేమి జరిగింది వాళ్ళకు, మరి నీకేం జరిగింది?
నీకేం జరిగింది? నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళ భర్త మారాలని, వాళ్ళ భార్య మారాలని, వాళ్ళ పిల్లలు మారాలని, వాళ్ళ పొలాలు పండాలని, వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం సంపద కావాలని, వాళ్ళకి ఇల్లులు కావాలని, వాళ్ళ గొర్రెల దొడ్లు బర్రెల దొడ్లు ఎదగాలని వాళ్ళు ప్రార్థన చేయటంలా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వాళ్ళు ఎగతాళి చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, ఈ లోకం మీద వాళ్ళకి ప్రేమ లేదు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు అర్థమవుతుంది. పౌలు గారు పరలోకం కోసం ప్రార్థన చేశారు కాబట్టి భూమి మీద ఏం సంపాదించుకోవాలా, అదే భూలోకం కోసం తాపన చెందితే గొప్పలు గొప్పలు సంపాదించుకోవచ్చు. మనకు అర్థం కాల. ఈ రోజుకి క్రైస్తవులకు అర్థమైంది అక్క భక్తి. మీరు కూడా చూడండి, ప్రార్థన చేయమంటే మాకు రోగం వచ్చింది చేయండి, మాకు బాగలేదు చేయండి, ఇంట్లో కుక్క పిల్లకి తగ్గు వచ్చింది ప్రార్థన. ఏంటి అసలు ప్రార్థన అంటే ఏం జరుగుతుంది అర్థమవుతుంది. పరలోక రాజ్యం ఉంది, పరలోకములో నీవు నిత్య జీవములో నివాసం ఉండాలి. ఆ నిత్య జీవములో వేవేల దూతల సమూహములో, పరిశుద్ధుల సమూహములో ఆ దేవుని సింహాసనం మీద కూర్చోవాలని నీ కోసం ఎదురు చూస్తుంటే పనికిరాని లోకం కోసం ప్రార్థన చేస్తావే. అందుకే ఏటి మీద ఆశ ఉన్నది కాబట్టి ఏట కోసమే అన్ని తగలబెట్టేస్తున్నావు. ఏటి మీద ఆశ ఉన్నది కాబట్టి ఏట కోసం నీ శరీరాన్ని తగలబెట్టుకున్నావు. ఏటి మీద ఆశ ఉన్నది కాబట్టి ఏట కోసం ఉపవాసాలు ఉంటున్నావు. లేదు ఉపవాసం ఎప్పుడన్నా ఉండలేదమ్మా, నిజంగా ఉండలేదు ఏటి కోసం ఉపవాసం. ఉన్నారా లేరా? నేను చెప్పుకుంటాం మళ్ళీ అది కూడా. ఉన్నారు, ఇంటికి పోతారు, తినే తీరిక లేక ఎమ్మటే బుధాన కానీ పరుగు ఆడికి పోయి మధ్యాహ్నం దాకా సాయంత్రం 4 దాకా పని చేస్తారు. అప్పుడు కడుపులో తిట్టింది నింపుకొస్తారు, కళ్ళు తిరుగుతూనే పడుకుంటారు. ఇప్పుడు పోయి చూసుకుంటారు, 500 300 కడతారు. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయాలి, నీకోసం ప్రార్థన ఉన్న తినొచ్చుగా. దానికి మీరు వేసే క్వశ్చన్ ఏంటి తెలుసా? సంపాదించుకుంటుంది కదా తినాలి. క్వశ్చన్ కూడా నేను చెప్తున్నాను. సంపాదించుకుంటే దేవుడు నీకేం సంపాదించు బొవ్వ తినటానికి అంటే బొవ్వ కూడా సంపాదించుకున్నంత ఏమైనా తీసుకోవా? అన్నానికి కూడా లేవా? అంటే ఆశ, లోకం మీద ఆశ నీకు ఆకలిని చంపేసింది తెలుసా? లోకం మీద ఆశ ఏం చంపేసిందక్క? ఒక భయం, ఒక తపన, ఎంత టెన్షన్, ఎంత ప్రయాసం, ఎంత ఆశ, ఎంత ఆతృత పై చేస్తుంటారు. నిద్ర వస్తుంది అసలు మీకు? నిద్ర వస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి గడియారాలు ఇళ్లలో ఉన్నాయి కాబట్టి, సెల్ఫోన్లు ఉన్నాయి కాబట్టి 12 గంటలకు లేయి పోదామంటుంటారు. 12 గంటలకు లేస్తాం. పడుకోవా? ఈ టెన్షన్ల వల్ల ఈ యొక్క లేనిపోని యొక్క టెన్షన్ వల్ల బీపీలు, షుగర్లు, బ్లడ్ ప్రెషర్లు, గ్యాస్ ట్రబుల్, అల్సర్లు ఇవన్నీ వచ్చేసాయి నీకు. ఇప్పుడు వచ్చి ప్రార్థన కోసం ప్రయాసపడు. యేసు ప్రభు కోసం ప్రయాసపడితే రోగాలు ఎప్పుడు రావు. నేను చెప్తాను. ఏం చెప్తారంటే మీరు ప్రార్థనలో పోయి నిద్రలో కాల్చి జబ్బులు వచ్చాయి. 3-4 నెలలు పచ్చా కొట్టకపోతే నిద్రే ఉండదు, ఏ జబ్బు రాలేదే? రాత్రి అంతా కొట్టు కాల్చి ఆ వేడికి ఎండిపోయినా ఏ జబ్బు తగలబడలేదే? ప్రార్థన వాడు ఏ లోకంలో ఉన్నాడు? నువ్వు దేవుని లోకంలో ఉన్నావు. నువ్వేమంటావు? ఎంత నేను అసలు నిద్రే పోను తెలుసు. రాత్రి 11 నిద్రే తగ్గిన డబ్బు రాలేదు. నిజంగా చెప్తున్నాను, నిత్య జీవము కోసం ప్రయాసపడేవాడు శరీర వాటి గురించి ఆలోచన చేయడంతే. శరీర వాటి గురించి ఆలోచించేవాడు పరలోకం గురించి ఆలోచిస్తాడు. అలాగ ఆలోచిస్తాడు. ఒకవేళ ఏమవుతుందో టేస్ట్ లేదు, కోరక వాటి కోసం, కోరక దానికోసం ఆలోచించారు. దేంట్లో కొరకు వ్యాపారం చేస్తారు. పాస్టర్ గారు వేరే ఆ ప్రాంతానికి ఒకటి 1:30 2
ఎప్పుడు ప్రార్థన పెడతారు? ఎప్పుడు ప్రార్థన పెడతారు? ఏం చేయాలి ప్రార్థన? వచ్చిన పని ఉన్నారు, కాలం చూసుకుంటున్నారు, వచ్చిన వాటిని చూసుకుంటున్నారు, పాస్టర్ గారు. ఏం చేయాలి? విలువ లేని చోట ఉండటం ఉపయోగం లేదు. అవసరం లేదన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి దేవుని మీద ఆశ లేదు. మరి ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలని చూస్తారంటే ప్రార్థన పోతున్నాం కదా, ఇంకొకటి ఉద్యోగం అంతే. అంటే ఏమైనా ఉందా? దేవుని మీద ఆశ ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? ఆశ కలిగిన ప్రాణం నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు. నువ్వే పొద్దుగూకులు నేను మోకాళ్ళ మీద కూర్చొని ఆడవలసిన పనిలా. నువ్వు దేవుడి మీద ఆశతో ఉంటే ఆయనే నీకు తెలుసు. ఆశ లేదు, మన పని అంతా దేవుడికి అడ్డం ఇదిగో ఈ లోక సంబంధమైన మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన పెట్టాలి. దురాశ పెట్టాలి. విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటున్నారు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనము ఇక పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయాడు. నువ్వు ఆయనతో కూడా ఏమయ్యావు? ఆయనతో కూడా ఏమయ్యావు? నువ్వు చనిపోయావు. చనిపోయిన నీకు లోకం మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. అది నేను ఇప్పుడు చనిపోయిన వాడికి లోకం మీద ప్రేమ ఉండదు. బాగా ఆలోచించాను. ఉండదు. నిజంగా చెప్పండి. ఉంటుందేమో. నేను చనిపోయాను అయినా నాకు లోకం మీద ప్రేమ. నిజంగా చెప్తున్నాను, చనిపోయినాను నాకు లోకం మీద ప్రేమ లేదక్క. వాడికి లోకం మీద ప్రేమ అయ్యా, నాకు 5గురు సహోదరులు ఉన్నారు. నువ్వు చచ్చిపోయి నువ్వు కాలేదేడా? దేవుడి దగ్గరికి వాళ్ళ మీద ప్రేమ లేదు, వాళ్ళ మీద ప్రయాస నాకు అర్థం. అమ్మో బాగుంటుంది. అనికి మాలిన పిచ్చి కుక్కలాగా లోకంలో కుక్కలాగా గంతులు ఎత్తండి వాళ్ళ మీద నీకు ప్రేమ సిగ్గన లేదు, తెలివన లేదు. చెప్పేయి, నువ్వు నాశనానికి వెళ్ళేవాడివి, నేను దేవుని రాజ్యాన్ని. అయితే వాళ్ళు మనకు ఎలా మార్చాలంటే ప్రేమిస్తే నిన్నే మార్చేస్తారు. అందుకే చెప్పాను, వాళ్ళకు రోసం పుట్టించడానికి కొద్ది రోజులు దూరంగా ఉండాలి. ఏమి తెలియనోడి దగ్గర పోయి కాళ్ళు పట్టుకో మాట్లాడు. తెలిసినట్టు నటించి వాడు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళుతో చాలాసార్లు నాకు ప్రార్థన ఇబ్బంది చాలా మంది ఇబ్బంది అవుతుంది. నీకు దేని మీద ప్రేమ పెరిగింది? లోకం మీద ప్రేమ ఎక్కువైంది కాబట్టి దేవుడి మీద ప్రేమ తగ్గింది.
మీద ప్రేమ దేవుడు దేవుడు పట్టించారా? లోకములో అదే రోమిలకు రాసిన అర్థం కాదు. 5 అధ్యాయం 5 అధ్యాయం అర్థం కాదు. బాగా 5 అధ్యాయం 2 ఉంటుంది. బాగా జాగ్రత్తగా వినాలి. మరియు ఆ, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు దేవుని మహిమను గూర్చి అతిశయపడుతున్నాం. కాడంటే నా దేవుని రాజ్యం సంపాదించిన ఒకటే చెప్పు, కాడు పోతాయి. చెప్పలేవు, ఎందుకో చెప్పాలి. ధైర్యం ఎందుకు చెప్పాలి? ఏంటండి, పరలోకం ఉందో లేదో తెలియదు, మనకేం తెలుసు? రేపు పొద్దున పంట పండుతో లేదో తెలియని 50 గంటలు అవుతా నాకు లేదా లేదు ఉండింటే పెట్టుకుని ఎప్పుడో పెట్టేవాడు. పరలోకము కొరకు మనం సత్యపడుతున్నప్పుడే రాజ్యం ఉంది. అన్నారు మా దేవుడితో జీవితంలో జరిగేది నా జీవితంలో ఈ గాడికి అవసరానికి రావటం కంటే నా దేవుడి కోసం చచ్చిపోవడం. ఏ టైంలో ఏది కావాలి ఆయన తెలియదా? నీకు నమ్మకాలు లేవు, నీకు నమ్మకం లేకుండా విశ్వాస సహితమైన ప్రార్థన ఇటువంటి విశ్వాసంతో చేయాలా, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అనుకునే చెప్పండి, చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఆయన చేస్తే బాగుపడ్డాడు. విశ్వాస సహితమైన విశ్వాసంతో చేయాలి దేవుడు. కరెంట్ రేపు మాకు చేస్తారు చేసావు, రేపు రాకపోతే మొత్తానికి మామూలు వాళ్ళు. దేవుడి మీద ఆశ ఉంటే ఎవరికి రోజుకి చాలా అనేవాళ్ళు నన్ను వాళ్ళ వైపు చెప్తాను. సర్వశక్తి మంతుడు ఏదైనా చేయగలడు. అన్ని పెట్టినా బాగు
మరలా ఏమన్నా గ్యారెంటీ పోతారు, మీకు అది చెప్పండి. పోతారు, పోతామని చెప్పి అన్నిటికీ రాజ్యం ఎలా చేసుకోవాలి, ప్రయాసపడాలంటే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో ఓపికతో దాని కొరకు మనము చూడని దాని కొరకు ఆ? ఓపికతో ఎదురు చూడాలి. ఇది వేరు. రైట్. అనంటే సినిమా సినిమా కొత్తోడు వచ్చేది ఏంటి? ఏమి లేదు. మనం కూడా కంటున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇదే లేదా పర్లేదు. ఓపికతో ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలంట? ఓపిక. మనము చూడని దానికోసం ఏంటది? ఆ, ఇప్పుడు వల్లకరి వర్షం, నడవరి వర్షం కొరకు ఎదురు చూసినట్టుగా క్రైస్తవుడికి ఆకలి కలుగుతుంది. చాలా మంది మధ్యలోనే ఏంటంట? మధ్యలోనే శ్వాస, చాలా మంది మధ్యలోనే అంటే ఓడ పగిలిపోయి బ్రద్దలైపోయినట్టుగా. ఓడ అనేది ఎక్కడ పోవాలి? గమ్యానికి పోవాలి. కానీ మధ్యలో ఏమైంది? ఓడ పగిలిపోయింది. ఓడ పగిలిపోతే ఏమవుతుంది? ఓడ పగిలిపోతే ఓడ పగిలిపోతే మధ్యలోనే రోజు చాలా మంది విశ్వాసం అనే ఓడ పగిలిపోయింది. అందుకే అటు బాలేరు ఇటు రాలేరు. ఆగాలి అమ్మా. అటు బాలేరు ఇటు రాలేరు. మధ్యలో ఉన్నాడు ఏం చేయాలి? ఇంకా మధ్యలో ఉన్నాడు ఏం చేయాలి? ఆడను. మధ్యలో ఉన్నాడు ఏం చేయాలి? మధ్యలో ఉన్నాడు గోడ మీద పిల్లిలాగా అటు దిగుతాడు ఇటు దిగుతాడు. ఇటువైపు ఉంటారు కదా పిల్లి, ఇటువైపు ఉంటా ఒకవైపు ఉంటా, ఇటువైపు ఉంటా ఎలాగా? ఏం? ఇటువైపు ఉంటా ఎలాగా? ఆ? ఇటు? అలాగే. ఎలాగా? అలాగే.
అలాంటి వాటికి ఎక్కువ బారు రెండు వైపులు ఉన్నారు కదా, అలాంటి వాటికి ఎక్కువ వైపులు ఉన్నారు చాలా జనాలు. బైబిల్ తెలియదు కదా. నువ్వు బైబిల్ చదవరా? ప్రతిదానికి ఏదో ఏమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను అని రాయబడింది. లోకాన్ని స్నేహించాడు. లోకాన్ని స్నేహించడం ఏంటి? లోక ఆశలు నీలో ఉన్నాయి, దేవుని ఆశలు నీలో ఉన్నాయి. ఆదివారం ప్రార్థన, ఆదివారము ప్రార్థన, ఆదివారము పెళ్లి, వాళ్ళను ఏడున్నావు? అందులో ఉన్నావు. ఇది సిచ్యువేషన్ అనేది అందరికీ రాదు. రోజు వస్తుందా? 360 52 ఒక్క రోజే వస్తుంది. ఆ ఒక్క రోజే నీకు కనెక్షన్. ఒక్క రోజే వస్తుంది. ఒక్క రోజే వస్తుంది. ఒక్క రోజే, ఒక్క రోజే నీకు connection. కాసేపు కూర్చున్నాడు కాదు. ఏ, పరీక్ష రానంత వరకు ప్రార్థనలో ఉంటావు. ఏదో పోరాడి గెలిచిపోతావు. మాట్లాడితే నాకు అలవాటు పడితే నేను అలవాటు పడ్డాడు కాదు. అలవాటు పడిపోయింది. నాసుకు అలవాటు పడ్డాడు. అలాగే నేను పరీక్ష లేదు. నీకు పరీక్ష కూడా ఎక్కడే చేయలేదు. పరీక్ష రోజు పోతుంది. ప్రార్థన పోతారు లేకపోతే లేదు. అర్థం కాదు. దేవుడు మొదలు ఉంటుంది తెలుసా? క్రైస్తవులు కూడా దేవుడు మొదలు ఉంటారా? దేవుడు మొదలు తెలుసా? బయట అడిగేది చూసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు. ఏ, శుభప్రదమైన నిరీక్షణ దేవుని కోసం
7 అధ్యాయం 1వ ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు వాగ్దానములు ఉన్నవి. నమ్మినా నమ్మకుండా ఉన్నాయి అంతే. నాకేమున్నాయి? ఏ వాగ్దానములు? దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానము. కాబట్టి నువ్వు ఎలా బతకాలి? అది అక్కడ రాయబడిన చదవండి. కనుక దేవుని భయం. ఏ భయం ఉండాలి నీకు? ఏ భయం ఉండాలి? దేవుడు అంటే భయం ఉండాలి. భయం భయం లేదు. దేవుని భయం లేదు. లోక భయం ఉండాలి. వాడి పోయి అన్ని వద్దంటాను. భక్తి కదా మళ్ళా. నాకు నేను ఏంటని చూద్దాం. మళ్ళా ఆడిపోయి ఆడవాళ్ళు ఆడిపోయి పాపల ఏది కాదు. వాళ్ళ పదార్థం లేదు. దేవుని భయం ఉంటే భయం లేకుండా అన్నకు ఈ వాగ్దానం ఉన్నట్టుగా దేవుని భయముతోను భయం ఉంది. మళ్ళీ ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఉండాలి. పూర్తి చేసుకొని శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మసమును అడుగుతూ శరీరానికి ఆత్మకు రోజు మనకు వాగ్దానములు ఉన్నాయి. ఏమన్నది? వాగ్దానములు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధత. ప్రకటన గ్రంథం 14 ఒకటి. పన్నెండవ బాగనది. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుతున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. ఏమి కనపడుతుందంట? దేనిలో? దేనిలో అన్నట్టు రాయబడి 11వ వచనం తర్వాత అంతటా ఇప్పటి నుండి 11వ వచనం వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమనకును దాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవరైనను వేయించుకొనని ఎడల వాడును రాత్రింబగులు నెమ్మది లేని వారై ఉంటారు.
ఏ ముద్ర ఇది? ఏ ముద్ర? క్రూరముఖం ముద్ర. అది ఓకే. అది ఏదైనా కానీ దాని నెంబర్ గురించి మాట్లాడుతున్నాం. ముద్ర. ముద్ర అంటే ముద్ర అంటే అమ్మా ఏలు కానీ గుర్తు, ఒక గుర్తు. ఆ గుర్తు మీ మీద వేయాలంటున్నాడు. దేవుడేమో నేను ఒక గుర్తు వేస్తాను. దేనికి వేస్తారు? అదే అండి. దేనికంటే నీ వైపు ఉంటాను. గుర్తు ఇద్దరు వేస్తారు ఒక దాని మీద. ఎర్ర ఎర్ర కలుపు ఒకటి ఎర్ర రంగు. ఇద్దరు ఒక గొర్రె ఒకళ్ళే కొంటారు, ఇద్దరు కొంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే గుర్తు వేయటానికి లోకం వచ్చేసింది. గుర్తు వేయటానికి ఊరు వచ్చిందంటే అక్కడ చూడండి, అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ క్రూర ముఖము దాని ప్రతిమకు, చూడండి నేను చదువుతాను మీరు. ఆ క్రూర ముఖమునకును గాని దాని ప్రతిమనకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనని ఎడల వేయించు కొనిన ఎడల వాడును రాత్రింపగలు నెమ్మది లేని వారై. ఇప్పుడు అది ఏం చెప్తుందంటే దాని ముద్ర దానిది మనకు వెయ్యాలని చెప్తుంది. అంటే నేను ఇప్పుడు సబ్జెక్ట్ కలర్ అర్థం అవుతుంది. లోకము మనకు రుద్దాలని చూస్తాం, మనకు రుద్దాలని చూస్తాం. మనం మీరు అంటారు నేను రుద్దుకోమే కాకుండా రంగులు చదువు ఎందుకు చదువు నేను నువ్వు అటు వచ్చావు కాబట్టి పడింది. మేమంటాం మేము బాగాలేదు, రంగే నా ఇంట్లోకి వచ్చి నేను తలుపు వేసుకున్న లోపలికి వచ్చి నా మీద పడింది అని చెప్పండి. నీకు ఆశ సావలేదు కాబట్టి నువ్వు నా నిలబడ్డావు. అదేం జరుగుతుంది? కాబట్టి ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను. మా ఇంటి మనకు ఆ, 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 ఆ. పుణుకు నడుచుకున్నారుగా పుంజా తెలుసుగా అదేం జరుగుతుంది తెలుసుగా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసు అది అర్థం జరుగుతుంది. గురువు చేసి వచ్చింది కదా, గురువు చేయండి, గురువు చూపించింది. అలా చూపారు, అలా పోతున్నామంటే ఆశ సావలా. ఏంటంటే అది ఏం జరుగుతుందో పోయి పక్క నుంచి కడగొట్టారు. అడగపోతే నువ్వు ధన్యుడు. పడింది ఎలాగా? నాకు ఒక మాట వరంతులు బాగినండి బాగా బాగినండి అక్క. శరీరానికి ఆత్మకును కలిగిన శరీరానికి ఉన్న రంగును పోగొట్టుకున్నారు.
ఊహ. ఇది సంతోషపడుతుంది. దానికి కూడా ఏం కావాలి? కలమ. అందరం చెప్తుంది పాపం. యో పాపంగా కాబట్టి అందరూ కాలిపోతున్నారు. యో, ఈ రోజు నువ్వు సంతోషపడచ్చు, పాపడిపోతే యా అవకాశం దొరికింది. ఒక్క అవకాశం దొరికింది. ఒకసారి వాళ్ళ దగ్గర వాళ్ళలో ఏం తెలుసు ఏం చేయాలి? పెళ్లి కానీ, భర్త కానీ, అది బయట వేసే ఏసాలకు లోపల కూర్చొని ఏడుస్తున్న పరిస్థితి వీళ్ళకేం తెలుసు? వాడు ఆ యొక్క ఆనంద భరితములు వర్షం పడుతుంది. వర్షంలో అక్కడ వాడు బురదలో కొరిగాడు. దిగంబరిగా డ్యాన్స్ తెలుసు. అది చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? అందరూ సంతోషంగా ఆనందపడాలి. బట్టి ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వాడిని వాడుకున్నావు. ఈ ఎంటర్టైన్మెంట్ వాడి ఎంటర్టైన్మెంట్ ఒకడు వాడుకున్నాడు. ఈ ఆ మనుషులు తీర్పు తీర్చకపోవచ్చు, మనుషుడి కళ్ళు కనపడకపోవచ్చు, పరలోకములో ఉన్న దేవుడికి తెలియదా? దేవుని కుమార్తెలారా, ఈ నవ్వును ఏడుపుగా మారుస్తాడు. ఎక్కడ కూడా హేళనగా చేయదు. పరిస్థితి అయిన బతుకున్నాడు. అవి నాట్యమాడాడు, ఇవి ఇక్కడ నాట్యమాడితే కర్తవ్యం. నేను దేవుళ్ళు ఆనందంగా ఉన్నానంటే దేవుణ్ణి ఆనందపరచడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇదే కారణం. మనస్సులో గాన ప్రతిగానములు మనస్సులో కలిగితే దేవుడు ఆత్మతో ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలం వాడి చేయి అన్నాడు, వాడి ఎగిరాడు, ప్రార్థన కేకలేదు కేకలేదు కేకలేదు.
అందరూ చాలా మంది అక్కడున్న పరిస్థితులను బట్టి ఆనందపడుతుంటారు గానీ, నాకనిపిస్తుంటది ఒక్క ఈ మనిషి, ఆ మనిషి స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, ఎవరైనా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ లోకములు ఎవరు బాధపడాలి, ఎవరు ప్రయాసపడాలి. నీకు పరలోకము గురించిన ఆశ ఉంది కాబట్టి పాతాళానికి బాధ నీలో ఉండాలి. ఇది ఒక తపన ఉండాలి. వాళ్ళకు పోటీకి మనం వాడి పోటీకి మనం 20 బాక్స్ ఎలా ఉండాలి? భక్తి ఎలా ఉండాలి? కల్మషం లేని, స్వార్థం లేని. ప్రజలకు చాలా ఆ ముద్ర ఏమవుతాము మామూలుగా ఉంటుంది. ఆ బంధువులలో వేరే వాళ్ళని చూసి నేను చేస్తాను. వాళ్ళ మీద చేయాలి ఎందుకు చేయాలి? పాపం అందరూ ఆ లోకం ప్రవర్తన మనకు మేలు జరుగుతుంది పోలా మేలు పోలా పరలోకం కోసం చచ్చిపోతే నిత్య రాజ్యానికి వెళ్ళాలి. నేనే నేనే నా ద్వారా చాలా మంచిగా ఉండాలి కాబట్టి అందుకోసం నేను వేరే వాటి మీద ఉన్నా.
ఏ విధంగా చేసినా దేవుని